నిన్న ప్రెస్ మీట్‌లో కూడా మాట్లాడుతూ అమరావతి అని పేరెత్తకుండా సోకాల్డ్ రాజధాని అని చెప్పి మాట్లాడుతున్నాడు. అసలు ఈ మాటలు మొత్తానికి జగన్‌మోహన్ రెడ్డి అసల ఎలా అనుకోవచ్చు మనం అసల? ముందుగా మేము ఆంధ్ర రాష్ట్ర మహిళగా మేము మాట్లాడుతుంది. గతంలో 5 సంవత్సరాలుగా మీరు ముఖ్యమంత్రిగా చేశారు. అప్పుడు ఎక్కడ నుండి చేశారు పరిపాలన? ఏది రాజధాని అని చెప్పి ప్రజల్లోకి వచ్చారు? ఇలాంటి సోకాల్డ్ అయిందా మీకు? మీ బ్రతుకు ఒక ముఖ్యమంత్రి పదవి, మీ 16 నెలలు జైల్లో ఉండొచ్చిన మీకు ఒక అడ్రస్ ఇచ్చింది అమరావతి. చంద్రబాబు నాయుడు ఇల్లు కట్టుకోలేదు, నేను ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నాను, అమరావతి ప్రాంత వాసులకు ప్యాకేజ్ ఎక్కువ ఇస్తాను, మేము అమరావతిని అలా నిర్మిస్తాను, ఇలా నిర్మిస్తానని తప్పుడు మాటలు మాట్లాడి అధికారంలోకి వచ్చిన నీచుడు నువ్వు. కాబట్టే ఇలా సోకాళ్ళు అయింది. అది నీకు అన్నం పెట్టిన తల్లిని తోడబుట్టిన చెల్లిని ఇంటి నుంచి గెంటేసిన నీచుడు. నీకు ఇలా అమరావతి అని ఏం పలుకుతావు? నీ నోటితో అమరావతి అని పలికితే కూడా తల్లి లాంటి అమరావతి బాధపడిపోయింది. ఎందుకంటే నది గర్భం అన్నావు చూడు, తల్లి గర్భం నుండి వచ్చి నువ్వు ఆ తల్లి మీదకే చేయి చేసుకుని ఇంట్లోంచి గెంటేసిన నీచుడు కాదు. నీలాంటోడు అమ్మ ఎంతో అమరావతి అంత. అట్లాంటి అమరావతిని నువ్వు పలకలేకపోయావు చూడు, అమ్మకు అండగాయలేకపోయావు చూడు, అప్పుడే నీ బ్రతుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది నువ్వు దేనికి పనికిరావని. అందుకే నేను 11 సీట్లు ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టారు. అయినా నీకు బుద్ధి లేదు, అయినా నీకు సిగ్గు రాలేదు. ఇంకా రోడ్లు వెంటబడి ఇప్పటికి కూడా అమరావతి మీద విషయం చెబుతున్నావు. దీని పర్యవసానం నువ్వు ఎంత అనుభవించబోతున్నావు అంటే, ఇన్ని సంవత్సరాలుగా అమరావతిని అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ఉండి బెయిల్స్ అటెండ్ కాలేదు చూడు. నువ్వు బెయిల్ మీద తిరుగుతున్న నేరస్తుడివి, రోడ్డు మీద బెయిల్ మీద తిరుగుతున్న నేరస్తుడివి. ఆ ముఖ్యమంత్రి పదవి అడ్డం ఉండబట్టి ఎన్నాళ్ళు నువ్వు బయట తిరిగావు. ఇప్పుడు అమరావతి రైతులు భూములు ఇచ్చారు, వాళ్ళు కన్నీరు పెడుతున్నారని మాట్లాడావు. అసలు రైతులు భూములు ఇచ్చారనే విషయం నీకు గుర్తుందా? రైతులు అనే మాట నీకు గుర్తుందా? గుర్తుంటే రైతులు రోడ్డుకు వచ్చి ఏడుస్తుంటే నువ్వు 3 రాజధానులు అంటే ఏమన్నావు నువ్వు? వాళ్ళు ఏమన్నావు? ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది, అక్కడ ఉన్న రియల్ ఎస్టేటర్లు వాళ్ళు టీషర్ట్లు వేసుకున్నారన్నావు. రైతులు టీషర్ట్లు వేసుకోరా? వస్త్రధారణ బట్టి డిసైడ్ చేస్తావా వృత్తిని? నువ్వేనా అలాంటి మాటలు మాట్లాడే విధానమేనా నీకు అసలు? కానీ నువ్వు మాట్లాడు. అట్లా మాట్లాడిన రైతులు నీకు రైతులు భూములు ఇచ్చారు, వాళ్ళకి అన్యాయం జరిగింది, కన్నీరు కరుస్తున్నారని మాట్లాడతావా? నీ పరిపాలనలో నెత్తురు కార్చారు. బాలింతల్ని కడుపులో బూటకాలతో దండించిన నీచుడు నువ్వు. జై అమరావతి అని భూములు ఇచ్చి మా ప్లేసుల్లో నుంచొని నినదించి ఘోషగా చెప్పుకుంటుంటే మమ్మల్ని ఎలాంటి గుర్తింపు లేని వ్యక్తుల చేత కిరాయి రౌడీలతో మమ్మల్ని కొల్లబొడిపించావు. నువ్వా ఈ రైతుల గురించి మాట్లాడేది? నీకు అసలు ఆంధ్ర రాష్ట్రం అంటే చులకన, ఆంధ్ర రాష్ట్ర ప్రజలంటే నీకు చేదర. పదే నువ్వు వెళ్ళి బెంగళూరు ప్యాలెస్ లో కూర్చోవడం, సిగ్గు లేకుండా హైదరాబాద్ లో కూర్చోవడం, పక్క రాష్ట్రం నాయకులతో కొమ్మక్కై కలవాలి, అందరిని కలుపుకోవాలి, అలా అభివృద్ధి దిశగా కలుపుకోవాలి, అందరితో మంచిగా ఉండాలి. నీచపు రాజకీయాలు చేయడానికి దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు రేతులు కలుసుకొని నువ్వు నేను కలిసి రాష్ట్రాలు పంచుకుందాం అనే వాళ్ళతోనూ నువ్వు నీ సావాసం అనే వాళ్ళతోనూ నీకు మంచి. కరోనా వచ్చి నానా బాధలు పడుతుంటే చూపించుకోవడానికి పక్క రాష్ట్రానికి వెళ్తే చీపోండి మా రాష్ట్రం రావద్దన్నారు. సిగ్గు లేదు నీకు? నువ్వు వెళ్ళి వాళ్ళ సంకల్లో దొరుకుతావా? నువ్వు వాళ్ళకి ఇక్కడ హైదరాబాద్ కి ఇసుకని నువ్వు డైరెక్ట్ గా నదీ గర్భాన్ని డ్రెడ్జింగ్ చేసి నువ్వు ఇసుకని పంపించావు. ఇక్కడ ఉన్న భవనాల నిర్మాణానికి కానీ రాజధాని నిర్మాణానికి కానీ నువ్వు కేటాయింపులు చేయలేకపోయావు. వీళ్ళు ఏ ముఖం పెట్టుకుని రైతులు ఏడుస్తున్నారని మాట్లాడతావు. రైతులు ఎందుకు ఏడుస్తున్నారు? ఇలాంటి నీచుడు ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఏడుస్తున్నారు. ఇంకా మమ్మల్ని అన్నం తినేవా? ఇంకా మా అమ్మడు శని పట్టావేంది? శని పడితే 7 ఏళ్ళు, నువ్వు పట్టిన 5 ఏళ్ళు అయిపోలేదా? ఇంకా మాకు ఇంకా బాధలు రాస్తుండయా? ఇలాంటి నీచుడు ఇలా రోడ్ల మీద తిరిగి ఇలా బూతు అని ప్రచారం చేస్తే మంచి కూడా బూత్ అయిపోతుందేమోనని ఇలా రెస్పాండ్ అవ్వాల్సి వస్తుంది. లేకపోతే నీలాంటి సామాన్యమైన ఒక ఎమ్మెల్యే మాటలకి రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం మాకు లేదు. నువ్వు పాలక పక్షం కాదు, ప్రతిపక్షం కాదు, నువ్వు దేనికి పనికిరావు. నువ్వు మాజీ ముఖ్యమంత్రివి, ప్రజెంట్ ఒక ఎమ్మెల్యే అంతే. నీ వల్ల ఏమీ కాదు. నిజంగా నీకు ప్రజల మీద మాజీ అనే నీకు ఉంటే నేను మాజీ ముఖ్యమంత్రి అని ఉంటే నువ్వు ఇప్పటికైనా రావాలి, ఈ ప్రాంతం అంతా తిరగాలి. ఇక్కడ నీ యొక్క అక్కస ఏంటంటే, ఇక్కడ నేను ఎంత విషయం కక్కినా, ఎంత అమరావతిని విధ్వంసం చేసినా, 20 ఏళ్ల దాకా లేకోకుండా చేసినా కూటమి ప్రభుత్వం వచ్చి ఎలా అభివృద్ధిలోకి తీసుకొస్తుంది, ఎలా పెట్టుబడులు వస్తున్నాయి, ఏ విధంగా వీళ్ళు ముందుకెళ్ళగలుగుతున్నారు. అమ్మో అమరావతి ద్వారా ఆంధ్ర రాష్ట్రం పెట్టుబడులు వచ్చి అభివృద్ధి దిశలోకి ఎలా ముందుకెళ్తుంది. ఇక మనం ముందుకు రాలేమేమో, ఇక మన బ్రతుకు ఎంతటితో మసైపోతుందని ఏం మాట్లాడో తెలియక, లండన్ మందులు పనిచేయట్లేదేమో తెలియక నువ్వు వచ్చి ఈ రకంగా మాట్లాడుతున్నావు. నీకు నిజంగా అభివృద్ధి మీద ఆసక్తి ఉంటే, నిజంగా రైతుల మీద అభిమానం ఉంటే ఇక్కడికి రా, 29 గ్రామాలు తిరుగు, అభివృద్ధి ఏం జరుగుతుందో జరగట్లేదో చూపించు.
నువ్వు మాజీ ముఖ్యమంత్రి యొక్క విధానం నీ దగ్గర ఉంటే ఇక్కడికి వచ్చి చూడు. ఇక్కడ రెండో విడత భూ సమీకరణకు ప్రభుత్వం వెళ్తుందని, ఇక ఇదేంది ఎలా జరుగుతుందని పిచ్చెక్కి నువ్వు ఈ రకంగా రోడ్డును పడి వెళ్ళి ఈ రకంగా చేయాలనుకుంటున్నావు. నీకు నిజంగా ఉంటే రెండో విడత భూ సమీకరణ జరిగే ప్రాంతానికి రా, వీళ్ళకి ఎక్కువ ప్యాకేజ్ అడుగు. అయినా ఏ మొక్కం పెట్టుకుని అడుగుతాంలే, అడిగితే ఉమ్మి నీ మీద పడిద్ది ఆకాశం మీద అయితే అన్నట్లు నీ బతుకు చేయడా. అందుకని నువ్వు రాలేక, ఏమీ అడగలేక, భయంతో ముందుకు వెళ్ళలేక, వెనక్కి వెళ్ళలేక ముందు నువ్వు వెనక్కు అన్నట్టుంది. అందుకే ఏం మాట్లాడా, నువ్వు ఏడుంటే ఆడ ముఖ్యమంత్రి అని మాట్లాడుతున్నావా? అర్థమైపోయింది నీ బతుకు సెంట్రల్ చేయలేనని. అందుకని అట్లా సానుభూతి పొంది ఒకవేళ తండ్రి మరణాన్ని అడ్డం పెట్టుకొని తండ్రిని ఎవరో చంపారని అధికారంలోకి వెళ్ళి వచ్చాక వాళ్ళనే కౌగులించుకొని మళ్ళీ తల్లిని చంపాలని చూసి, పాపం నీ దౌర్భాగ్యాన్ని గుర్తించి ఆమె ఎలాగో పారిపోయింది అనుకో, చెల్లిని బలి చేయాలని చూసి వాళ్ళు ఎలాగో తప్పించుకున్నారనుకో, నువ్వు ఈ రకంగా అధికారంలోకి రావడానికి ఇంకేమీ దొరక్క ఇప్పుడు సానుభూతి అనేది ఒక క్రియేట్ చేయబోయి నువ్వు ఈ రకంగా నేను ఎక్కడుంటే అక్కడ ముఖ్యమంత్రి అని కొత్త వాగుడు వాగుతున్నావు. నేను నమ్మేది ఎవరంటే రప్ప రప్ప నరికేవాళ్ళు. ప్రతి జాతికి కొంతమంది మూర్ఖులు ఉంటారు. అలాంటి మూర్ఖులే ఇంకో మూర్ఖుడిని నమ్మేది, ఇంకొక విధ్వంసకారుని నమ్మేది. మన బుద్ధులు మన భావాలు ఎలా ఉంటే దుర్యోధనుడు కన్నా మంచి వాళ్ళు ఎక్కడన్నా ఉన్నారేమో చూసిరా అంటే నేను తప్ప అందరూ చెడ్డగా అవపడుతున్నారు అన్న అంట. నువ్వు కూడా అట్లాంటి నీచుడివి. నీకు కావాల్సింది విధ్వంసం, నీకు కావాల్సింది వినాశనం. కాబట్టి ఇంకా నేను ఓర్చుకుంటారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ఓపిక పడతారు, నిన్ను రోడ్ల మీద తిరగనిస్తారు. నాకు 40% ఓటింగ్ ఉందని చెప్పుకుంటున్నావు చూడు, నిన్నటితో దానికి సమాధి కట్టుకున్నావు. నీ సమాధికి నువ్వే రాళ్ళు పేర్చుకున్నావు. ఇక నువ్వు మట్టి అయిపోయినట్టే. ఇక నువ్వు నీతో పాటు ఉన్నటువంటి 11 మంది కానీ నీ పార్టీ అనుయాయులు కానీ రోడ్ల మీద తిరిగి ఒక్క మాట మాట్లాడితే ఎమ్మడబడి చెప్పు తీసుకొని కొట్టే రోజుల దగ్గరకు వచ్చినాయి. అమరావతిలో రోడ్లు కానీ కరెంటు కానీ నీళ్లు కానీ అసలు లేవు, అసలు మౌలిక వసతులు సక్రమంగా లేవని చెప్పి కూడా జగన్మోహన్ మాట్లాడుతున్నాడు. పక్కన అదే మాట్లాడిన మనిషి మరో పక్కన భూగర్భ జలాల్లో అసలు రాజధాని దేనికని చెప్పి మరో మాట మాట్లాడుతున్నాడు జగన్మోహన్. అసలు జగన్మోహన్ మాటలని ఎలా చూడొచ్చు అంటారు? అసలు వీళ్ళ నోట్లో మన్నుబడా వీళ్ళు అలా మాట్లాడుతున్నారంటే కొంచెం సిగ్గు, బుద్ధి, జ్ఞానం, లజ్జ అన్నీ ఉండాలి. ఎందుకంటే మీరు పరదాలు కట్టుకొని నదీ గర్భంలోకి వెళ్ళారా, పరదాలు కట్టుకొని సచివాలయంలోకి వచ్చి పరిపాలన చేశారా? మీరు అంతకుముందు ప్రభుత్వం ఇక్కడ ఏమి నిర్మాణాలు లేవని ఏ నిర్మాణాల్లో కూర్చొని పరిపాలన చేశారు? మీ బొత్తుకి ఒక చిప్పటి మట్టేశారు ఇక్కడ. మరి ఎక్కడి నుంచి పరిపాలన చేశారు? అసలు నీ కుక్కకు నోడుతూ కుక్క కొద్ది కూసావు నేను వైజాగ్ పోతానని పోపోయా, అప్పుడే పోతే ఇంకేముంది నీ బతుకు. ఇక నీ బతుకు సెంట్రల్ జైలుకి అన్నారని భయంతో వణికి ఇప్పటికీ కూడా నువ్వు తాడేపల్లిని కాసుకొని కూర్చొని నీ వ్యాఖ్యలు చేస్తున్నావు. నువ్వు నీకు ఒక ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది అమరావతి, అది నీకు తెలియట్లేదు. నీకు రోడ్లు లేవు, శ్మశానం ఎడారన్న నీ మంత్రులు, నీ మాజీలు వీళ్ళంతా ఎటు నుంచి వచ్చారు? అసలు నదీ గర్భం అంటే చుట్టూ ఏమన్నా నీళ్లు ఉన్నాయా? దీనికి ఏముండి నువ్వు మాట్లాడుతున్నావు? ఏమి లేదండి, మందులు పని చేయట్లా, ఇదంతా కాదు లండన్ మందులు పని చేయట్లా, టయానికి మందులు వేసుకుంటే ఎమ్మెల్యేగానే ఉంటావు, లేదనుకోండి రాజకీయ సన్యాసమే. అది పరిస్థితులు కూడా సరిగ్గా లేవు. అసలు అమరావతి అసలు అనవసరం మనకి రాజధాని అని చెప్పి కూడా మాట్లాడుతున్నాడు. ఇంటికి మనకి అడ్రస్ మనం అంటే ఏందండి, మనకి ఒక అడ్రస్ ఉండాలి కదా. అంటే అడ్రస్ ఉండకుండా ఉండాలి అంటే ప్లాట్ఫామ్ అనమాట. అంటే ఇక తనదట కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్, ఎందుకంటే 420 కాబట్టి. అట్లానే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ చెయ్యాలి. దీనికి ఒక స్థిరత్వమైన విధానం ఉండకూడదు, పెట్టుబడులు రాకూడదు ఇక్కడికి. నేనుండాను బూచి అంటే పెట్టుబడులు రావు. ఇది జగన్మోహన్ రెడ్డి